ఆర్ దే ఫిట్ ఇన్ పాలిటిక్స్? ఏంటి మన తెనాలి? ఎవరు వాడు? రౌడీ షీటర్. ఎవరు వాడు? గంజాయి బ్యాచ్. వెళ్తావా? మీరు వెళ్తారా? ఎన్ని గుండెలు ఉండాలి మీకు? ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా. ఇంకొక పక్క నిన్న పొగాకు. ఏంటి నీ పని? పొగాకు నేను చెప్పాను, ఎవరిచ్చారండి? 12,000 రూపాయలు క్వింటాల్కిచ్చి కొనిస్తున్నాం. మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు, గోడౌన్స్ కూడా లేవు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంతైనా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు, కొనాలని కొంటున్నాం. ఉంటే మీ బాధ్యత ఏంటి? ఎప్పుడన్నా చేశారా మీరు? బాధ్యత లేకుండా పోయి ఒక 15,000 మందిని ఎసగిపోయి ఇక్కడ ఏం చేశారు? అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, వేశ్యల నగరం. ఇది ఎంత కొవ్వెక్కుందండి మీకు? ఇంకా సమర్థించుకుంటారా మీరు? మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను. కెన్ యూ ఆన్సర్? ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు? మీడియా. మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీకు తల్లి లేదా? కూతుర్లు లేరా? మీ భార్యలు లేరా? వాట్ ఆర్ యు టాకింగ్? మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా? ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు? ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలా? దీనికి ఏం చేయాలి? ఒక చిన్న గీత ఉంటే ఇంకో పెద్ద గీత గీయాలి. అంటే పోయి 15,000 మందిని పెట్టుకొని రౌడీజం చేస్తారా? రైట్. మీ ఉద్దేశం ఏంటి? మోహన్ రెడ్డి గారు నేరస్తులు రాజకీయాల్లో చేస్తున్నారు కాబట్టి ఇది మాట్లాడితే. మోహన్ రెడ్డి గారు 15,000 మంది, రాప్తాడులో 10,000 మంది, మిర్చియాడ్లో 12,000 మంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ డబ్బులు మీకు వీళ్ళందరికీ ఇవ్వటానికి? అంటే అంతా సంపాదించారు 5 ఏళ్ళలో మీరు? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుండి ఆయన ఏమంటే, ఆయన ఏదైనా ఒకటి అనుకుంటే దాన్ని సక్సెస్ కావడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా జనాలు, విపరీతమైనటువంటి జనాలు రావడం చూసి ఆనంద్ సాగర్ లాంటి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, అదే జనాలను డబ్బులు తీసుకొని పోయి జిందాల్ బద్దలు కొట్టించుకుంటారు, అవి కొట్టించుకుంటారు, ఇవి కొట్టించారంటారు. గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా జనాలు వచ్చి పక్కన జిందాబాద్లు కాబోయే సీఎం అని అడిచిన సందర్భాలు ఉన్నాయి. అంటే అప్పుడు వీళ్ళు నేర్పించినారు అనుకోవాలి. ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు మీరు నేర్పిన విద్య అన్నట్టు అయితే వాళ్ళు మాకు నేర్పించినారేమో. అయితే దీన్ని బట్టి అట్లానే అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. పొదిలి కార్యక్రమం వాళ్ళు ఎప్పుడు మహానాడు కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి